ఆ తర్వాత ఒక అరగంట గంట పోయి ఎస్ఐ గారికి ఫోన్ చేశారు. రండి మీ బాబు శవం ఇలా ఉంది అని చెప్పేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఏంటి మీడియాకు చెప్తున్నాడు అవన్నీ అబద్ధం, ఎందుకంటే ఆ అమ్మాయిని చంపిస్తాడు. అమ్మాయి చెప్తా తిరిగి చెప్పడానికి లేదు కదా. ముగ్గురు పిల్లలు, ఈ అమ్మాయి రెండో పాప పంజాబ్ నేషనల్ బ్యాంక్లో సబార్డినేట్గా చేస్తుంది. అయితే ఇక అమ్మాయి పార్ట్ టైము, అది మధ్యాహ్నం నుంచి ఖాళీ కాబట్టి ఖాళీ ఉన్నప్పుడు ఈవెంట్లో ఉంటే మ్యారేజ్లో ఉంటే అయితే ఆ ఈవెంట్ వాళ్ళు పిలిస్తే వెళ్తుంది. అయితే నిన్న అదేవిధంగా నిన్న ఆదివారం సెలవు కాబట్టి ఉదయం 10:30 టైంలో వెళ్ళింది. 10:30కి వెళ్ళింది. వెళ్తే ఇక ఫోన్ చేయలేదు. వాళ్ళ అక్క ఫోన్ చేసింది. ఒక గంటన్నర తర్వాత రింగ్ అవుతుంది, ఎత్తలేదు. అయితే బిజీలో ఉంటుంది, ఈవెంట్ కదా వెల్కమ్ చెప్తుంది కదా అందరికీ అనుకున్నాం. అయితే ఇక తర్వాత ఒక గంట పోయి మళ్ళీ గంట పోయి చేసింది, ఎత్తకపోతే ఇప్పుడు స్విచ్ ఆగింది. మా బాబు ఇక స్విచ్ ఆగిందని చెప్పింది. అందరిలో మేము వెంటనే ఏడు స్విచ్ ఆగింది ఏంటంటే అది ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది అని అనుకున్నాం. రాత్రి అయినా రావట్లేదు, రాత్రి అయినా రాకపోతే అన్ని చుట్టుపక్కల ఎదుగుతున్నాం, ఎక్కడైనా ఎదుగుతాము. ఇక అయితే ఈవెంట్లో ఉంచారేమో, రాత్రి అయిపోయిందని వెళ్ళకూడదని ఆడపిల్లని ఉంచారనుకున్నాం. తెల్లవారేసరికి ఈ వార్త వచ్చింది. ఇలాగ సెల్లో మా పెద్ద బాబు చూసింది 7 తర్వాత. ఆ తర్వాత ఒక అరగంట గంట పోయి ఎస్ఐ గారికి ఫోన్ చేశారు. రండి మీ బాబు శవం ఇలాగ ఉంది అని చెప్పేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆడు మాత్రం దయచేసి ఆడేనో ఏంటి మీడియాకు చెప్తున్నాడు అవన్నీ అబద్ధం, ఎందుకంటే ఆ అమ్మాయిని చంపిస్తాడు. అమ్మాయి చెప్తా తిరిగి చెప్పడానికి లేదు కదా. అది కావాలని ఏంటి కథలు అల్లుతున్నాడు, అబద్ధం చెప్తున్నాడు. ఎలా న్యాయం అంటే మా పాప ఎంతో బాధపడింది. నేను నా కూతురు నేను వదిలేస్తే నా కూతురి ముఖం చూడాలి. నేను ఆల్రెడీ కావాలి, నాకు పిల్లలు పుట్టాలి, వాళ్ళ భవిష్యత్తు ఉండాలి. పాప భవిష్యత్తు తీసాడు, జీవితం తీసాడు. ఇలాగే ఎంతమంది ఆడపిల్లల జీవితం తీసాడు. ఇదే వదిలేస్తారు, మళ్ళీ అదే చేస్తారు. ఆడ జీవితాంతో ఉరి శిక్ష టైప్లో శిక్ష పడాలి అంటే బయట రాకూడదు. జీవితాంతం ఉరి శిక్ష పడిపోవాలి, అలాంటి శిక్ష కావాలి. మరో మగవాడు అలా చేయకూడదు. ఏ తల్లిదండ్రులు బాధపడకూడదు, ఆడపిల్ల బాధపడకూడదు. ఎందుకంటే ఆడపిల్లలు ట్రాప్ చేస్తుంటారు, ఏదో మంచి ఏంటి అవి చెప్పేసి ట్రాప్ చేసి లేకపోతే ఎత్తుకెళ్ళిపోతుంటారు ఆడపిల్లల్ని. అనేది మా పాప ఇటువంటిది కాదు. ఇటువంటిది అయితే పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటుంది. అవి ఎవడం ఉంటే నేను చెప్పాను, ఎవరైనా ఉన్నారంటే అది బాబు ఎన్నిసార్లు చెప్పాలి అవాస్తవం. ఎందుకంటే అమ్మాయి చంపించాడు కదా, అమ్మాయి తప్పించుకోవడానికి సేవ్ అవ్వడం కోసం ప్రతి ఒక్కరు చెప్తారు. ఎవరు లాయర్ గారు లేకపోతే ఆడ చెప్పిన ఆడికి ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా, ఇలాంటి సీరియల్ అన్నీ ఉంటాయి కదా. ప్రతి ఒక్కటి కాదని చెప్తే అబద్ధాలు తప్పించుకోవడానికి ఏవో చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఒక అరగంట గంట పోయి ఎస్ఐ గారికి ఫోన్ చేశారు. రండి మీ బాబు శవం ఇలా ఉంది అని చెప్పేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఏంటి మీడియాకు చెప్తున్నాడు అవన్నీ అబద్ధం, ఎందుకంటే ఆ అమ్మాయిని చంపిస్తాడు. అమ్మాయి చెప్తా తిరిగి చెప్పడానికి లేదు కదా.